శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ ద్వితీయ మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ బ్రాహ్మణ కులంలో అన్ని శాఖలకి సంబంధించి ద్వితీయ వివాహం వాళ్ళు డైవర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే విడోడ్ అయి ఉండొచ్చు. ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు చదువుతామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. అబ్బాయి పేరు అనిల్ కుమార్, 8/11/1977లో పుట్టాడండి. 8 గంటలకి రాత్రిపూట పుట్టాడు. హైదరాబాద్లో పుట్టాడండి. వీళ్ళు శ్రీ వైష్ణవులండి. హరిత గోత్రము, హస్తా నక్షత్రం 1వ పాదము, 5'6" ఎత్తుంటాడండి. అబ్బాయి MSc PhD చేశాడు. అబ్బాయి వచ్చేసి సింగపూర్లో పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు శ్రీనివాస్, 27/6/1969లో పుట్టాడండి. 8:10 ఉదయం పూట పుట్టాడు. మచిలీపట్నంలో పుట్టాడు. వైదికి వెన్నాళ్ళండి. కౌండిన్య సగోత్రము, విశాఖ నక్షత్రం 4వ పాదము, 5'4" ఎత్తుంటాడండి. అబ్బాయి BBA చేసి బిజినెస్ చేస్తున్నాడు. అబ్బాయికి నెలకి 50,000 రూపాయలు నెలకి ఆదాయం. ఈ అబ్బాయి డైవోర్సీ అండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు వాసు, 6/12/1976లో పుట్టాడండి. ఈ అబ్బాయి కూడా డైవోర్సీ. 8:40 ఉదయం పూట పుట్టాడు. తెనాలిలో పుట్టాడు. వీళ్ళు నియోగి ప్రథమ శాఖ అండి. భారద్వాజ సగోత్రము, రోహిణి నక్షత్రం 2వ పాదము, 5'10" ఎత్తుంటాడండి. అబ్బాయి మెకానికల్ ఇంజనీర్లో PhD చేశాడు. ఈ అబ్బాయికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ దానిలో ఉద్యోగం చేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. ఈ అబ్బాయి డైవర్సీ అండి. 2009లో వివాహమైంది. లీగల్గా వాళ్ళకి సపరేట్ అయింది 2011లో. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అబ్బాయిల వివరాలు చూసాం కదండి. మరి ద్వితీయ సంబంధాలకు సంబంధించి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలా చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అమ్మాయి పేరు సరిత, 17/5/1976లో పుట్టిందండి. 11:55 రాత్రిపూట పుట్టింది. ఉయ్యూరులో పుట్టింది. వీళ్ళు వైదికులండి. భారద్వాజ గోత్రము, పునర్వసు నక్షత్రము, 5'4" ఎత్తుంటుందండి. అమ్మాయి MBA చేసింది. ఈ అమ్మాయికి వివాహం 2001లో అయిందండి. వీళ్ళిద్దరు కూడా సపరేట్గా 2004 నుంచి ఉంటున్నారు. లీగల్గా వాళ్ళకి డైవర్సీ 2011లో వచ్చిందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు మంజుల, 35/1982లో పుట్టిందండి. అర్ధరాత్రి పూట 55:00:00:55 పుట్టింది. భద్రాచలంలో పుట్టింది. 6,000 నియోగులండి. లోహిత సగోత్రము, పుబ్బా నక్షత్రం 1వ పాదము, 5'2" ఎత్తుంటుందండి. అమ్మాయి BSc చేసింది. అమ్మాయి ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. ఈ అమ్మాయికి వివాహం 2011 మేలో అయిందండి. ఈ అమ్మాయి డైవోర్స్ తీసుకుంది 2012లో. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు వర్ధని, 9/12/1981లో పుట్టిందండి. 8:35 ఉదయం పూట పుట్టింది. సికింద్రాబాద్లో పుట్టింది. 6,000 నియోగులండి. కాశ్యప సగోత్రము, భరణి నక్షత్రం 3వ పాదము, 5'2" ఎత్తుంటుందండి. అమ్మాయి BCA చేసి MBA చేసింది. ఈ అమ్మాయికి వివాహం 2008 మార్చిలో అయిందండి. సపరేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. లీగల్గా డైవోర్స్ ఎప్పుడు వచ్చింది అంటే 2009లో ఇమీడియట్గా వచ్చిందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా, ఇక్కడ ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ కులంలో సంబంధించినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు చూసాం కదా. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.